హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే టొమాటో రసం అండి. ఇంట్లో కూరగాయలు ఏమి లేకపోతే ఇలా రసం పెట్టుకుంటే అన్నం మొత్తం కూడా రసంతో తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన ఇంకా ఏ కూర కూడా అవసరం ఉండదండి. చాలా రుచిగా కడుపు నిండా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టానండి. తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత అందులోకి తగినంత పసుపు, అలాగే కొంచెం కారం వేసానండి. 1 స్పూన్ వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రసం అయితే పెట్టుకోవచ్చండి. దీన్ని చారు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి 1 స్పూన్ పంచదార వేసానండి. మీరు కావాలంటే పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేయాలండి. తర్వాత టమాటాలు కూడా వేసాను. టమాటా ముక్కలు వేసానండి. 2 టమాటాలు తీసుకున్నాను నేను. టమాటో రసం కదా, అందుకే టమాటాలు కొంచెం ఎక్కువ వేసానండి. తర్వాత మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం బెండకాయ కూడా వేసాను. తర్వాత కొంచెం చింతపండుని కడిగి వేయాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని బాగా మరిగించాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒకసారి మిక్స్ చేసానండి. ఇప్పుడైతే మనం దీన్ని బాగా మరిగించాలి. పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి, పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. మనం దాకా నిండా పెట్టాం కదా, ఒక వంతు వరకు మరిగించేయాలి. సిమ్లో పెట్టి మరిగించేస్తే ఈ లోపు మనకి వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతాయి. అలాగే చారు కూడా బాగా మరుగుతుందండి. మీకైతే నేను మరిగిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక వంతు మరిగించేసానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. పోపు పెట్టుకుందాం. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి వేయించాలండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలండి. ఒక సగం ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ వేసి ఒకసారి ఫ్రై చేయాలండి. తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించాను. ఇప్పుడైతే మనకి పోపు అయితే ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఈ పోపునైతే మనం రసంలో వేసేయాలి. ఇలా చాలా సింపుల్గా మనం టేస్టీగా టమాటో రసం అయితే చేసుకోవచ్చండి. అలాగే ఎప్పుడైనా వేపుళ్ళు చేసుకున్నా సరే, ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా, లేదా చికెన్ కర్రీలోకి కూడా కాంబినేషన్గా ఈ టమాటో రసం అయితే కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పోపుని రసంలో వేస్తానండి. వేసేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఇంక సూపర్గా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి టమాటో రసం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.